చాలా టఫ్ ఉన్న దారి ఇది, నడక దారి చాలా ఎత్తు ఉంది. చూడండి ఎంత లోయ ఉందో అక్కడ, డేంజర్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్తు మించి తీస్తున్నాం మా ఈ లొకేషన్, చాలా అద్భుతంగా ఉంది. కింద లొకేషన్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది, ఎక్సలెంట్ లొకేషన్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అట్లా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా. చూడండి మార్గ మధ్యలో పుట్ట ఎట్లుందో, పాముల పుట్ట. చాలా కష్టంగా ఉంది మార్గం, అంత ఈజీగా కాదు నడవడం. ఇట్లా ఉంది చూడండి. చూడండి అక్కడ కిందికి లోయనే, పెద్ద లోయ. ఎంత అద్భుతమైన లొకేషన్ చూడండి, కంప్లీట్ గుట్టల మధ్యలో ఉంది. మీరు నమ్మరు, ఈ స్టెప్స్ మార్గానే నేను నడుచుకుంటూ వచ్చినప్పుడు ఎంత డేంజర్గా ఉందో చూడండి. అసలు ఈ దారి అన్నారు ఎవరు దీన్ని. ఇదే ఫ్రెండ్స్ చిలకల గుట్టకు వెళ్ళే దారి. ఇక్కడ నుండి అమ్మవారిని తీసుకొస్తారు, ఈ గుట్ట నుండే, ఈ చిలకల గుట్ట నుండి అమ్మవారిని తీసుకొస్తారు. ఇదే ఎంట్రన్స్, ఇక్కడ తీసుకొస్తారు టెంపుల్కి అమ్మవారిని. ఇప్పుడైతే జాతర టైం కాబట్టి ఎవరికి అలో చేయట్లేదు లోపలికి, గేట్స్ అయితే క్లోజ్ చేశారు. నిన్న నైట్ అమ్మవారిని ఇక్కడనే తీసుకొచ్చారు, ఈ గుట్ట నుండే, ఇదే దారి. చూడండి దారి. ఇప్పుడు మనం చిలకల గుట్టకు వచ్చినాం ఫ్రెండ్స్, చిలకల గుట్టకు వచ్చినాము. అమ్మవారు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి కొండపైకి వెళ్ళి అదృశ్యమైంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనకు పైనుంచి వచ్చే వాటర్ ఎన్నో వనరులతో కూడుకున్నాయని ప్రజలందరూ నమ్మకము. వాటర్ని చూడండి వాళ్ళు ఎలా తీసుకెళ్తుందో, వాళ్ళకి ఆ నమ్మకము, నీళ్ళకంత మహిమ ఉందని చెప్పేసి. చూడండి పైన కొండల నుండి వస్తాయి వాటర్, అవి చాలా ప్యూర్ ఉంటాయి వాటర్. అందరూ అందుకే వాటిని పట్టుకెళ్తున్నారు. ఫ్రెండ్స్ అమ్మవారు ఈ గుట్టపైకి వెళ్ళి అదృశ్యమైంది. చిలకల గుట్ట అంటే ఇది. చూడండి మొత్తం ఫెన్స్ వేసిండ్రు, గుట్ట చుట్టూ ఫెన్స్ వేసిండ్రు, ఎవరు లోపలికి పోకుండా గుట్ట చుట్టూ కంప్లీట్ ఫెన్స్ వేసాను అన్నట్టు. చూద్దాము అమ్మవారు అయితే ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ చూడండి అమ్మవారు ఇక్కడికి వచ్చి అదృశ్యమయ్యారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి కొండపైకి ఎక్కి ఆ గుట్ట మీద అదృశ్యమయ్యారని చెప్పేసి అంటారు అందరూ. ఇదే చిలకల గుట్ట. చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో, కొండ పైనుండి లోయలోకి వెళ్ళి వస్తున్నాయి వాటర్. అవి చాలా సన్నని దారులోకి వెళ్ళి వస్తున్నాయి వాటర్. అవి అలా కిందికి వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయి వాటర్. ఈ గుట్ట పైకే వచ్చి అమ్మవారు అదృశ్యమైంది అని చెప్పేసి అంటారు అందరూ. చిలకల గుట్ట మొదలుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి గుట్ట పైకి వెళ్ళి అక్కడ అదృశ్యమయ్యేది సమ్మక్క తల్లి. పైన అమ్మవారి గుడి ఉంటుంది,
కిలోమీటర్ ఉంటుంది. ఈ గుట్ట పైన అమ్మవారి గుడి కూడా ఉంటుంది. దారి మిస్ అయితే మనం రాలేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పోవాలి, లేకుంటే మనకు పోవడం కుదరదు, రావడం కూడా కుదరదు. ఆ దారి మనకు తెలియదు కదా, గుడి ఎక్కడ ఉందో. ఇక తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళాలన్నట్టు. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని రావచ్చు. అమ్మవారు మొదట జాతర పైన గుట్ట పైన జరిగేది జాతర. అప్పుడు జనాభా తక్కువ కాబట్టి గుట్ట పైన జాతర జరిగేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జనాభా పెరిగేసరికి గుట్ట పైన జాతర జరగడం అసత్యం అని చెప్పేసి అమ్మవారిని కింద తీసుకొచ్చారు. అమ్మవారిని కింద తీసుకోవడం జరిగింది. మరణ రూపంలో అమ్మవారిని కింద తీసుకోవడం జరిగిందన్నట్టు. ఇదే ఫ్రెండ్స్ చిలకలగుట్ట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వరంగల్ వేణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.